హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో మనకి దేవరా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది అసలు. సో మనము ఒక్కొక్కటి వన్ బై వన్ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ ట్రైలర్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ షార్ట్ పెట్టాడు. అంటే ఇది జస్ట్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో ఉంటాడు, అంటే ఇది ఎన్టీఆర్కి సంబంధించిన ప్లేస్ అని కన్వే చేశారు. సో ఈ షాట్లో చూసుకుంటే అంటే మట్టి కుస్తీ అనేది అక్కడ ప్రైమరీ ఆట అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో ఈ ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే విలన్స్ అలాగే నేవీ ఆఫీసర్స్ ఎదురెదురుగా ఫేస్ ఆఫ్ అవుతారు. అంటే నేవీ ఆఫీసర్స్ విలన్స్ని పట్టుకుంటారనమాట. పట్టుకున్న తర్వాత ఆ విలన్స్ నేవీ ఆఫీసర్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఫైట్లో అయితే ఉంటుంది. సో ఈ ఫైట్లో ఎన్టీఆర్ అన్న కూడా పాల్గొంటాడనమాట. అంటే విలన్స్ ఎన్టీఆర్ అన్న ఒకే గ్యాంగ్లో ఉంటారు, ఫ్రెండ్స్ టైప్లో ఉంటారు అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే సొరచేప యొక్క స్కెలిటను అలాగే ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని రౌండ్గా కనిపిస్తున్నాయి. ఆ రౌండ్గా కనిపించేవి మనుషుల తలలు అన్నమాట. అంటే ఎన్టీఆర్ అన్న ఎంతోమంది విలన్స్ని అడ్డంగా నరికేసి ఆ తలలు ఆ సముద్రం ఒడ్డున పడేస్తాడనమాట. సో అదేంటి, ఆ ఫైట్ ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. అలాగే ఎన్టీఆర్ అన్న ఆ ఊర్లో అంటే ఒక పెద్ద మనిషిలాగా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వయసులా ఉంటారనమాట. అంటే ఒక డైలీ వేజ్, అంటే తన పని తాను చేసుకుంటూ అలాగే ఆ ఊరు బాగుండాలి, అలాంటి క్యారెక్టరైజేషన్ ఎన్టీఆర్ అన్నది. సో అటువంటి ఊర్లో విలన్స్ అంటే తనకు తెలియకుండా ఏవైతే చెడు చేస్తూ ఉంటారో, ఏవైతే అన్యాయం చేస్తూ ఉంటారో, సో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఒక స్టార్టింగ్ పాయింట్లో మనకి ఇందులో చూపించారనమాట. అలాగే ఈ షాట్ చూడండి, అంటే మెంటల్ మాస్ అనమాట ఈ షాట్ మాత్రం. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి, అవి రెగ్యులర్ కాస్ట్యూమ్స్ అయితే కాదు. సో వాళ్ళంతా కూడా ఒక సపరేట్ ట్రైబల్, అంటే సముద్రంలో ఉండే వేరే వేరే జాతుల నుంచి వచ్చిన విలన్స్ అనమాట. సో వాళ్ళకి ఎన్టీఆర్ అన్నకి మధ్యన కూడా ఒక భయంకరమైన ఫైట్ అయితే సినిమాలో ఉండబోతుంది. అలాగే ఈ షాట్లో చూసుకున్నట్లయితే విలన్ ఎన్టీఆర్ అన్నతో ఒక మాట చెప్తాడు, నువ్వు ఈ ఊర్లో ఉన్నంత వరకు ఎవరికి ఏ చెడు జరగదు అని చెప్పి. సో వెంటనే మనకి ఈ ఫ్రేమ్ చూపించారంటే ఇద్దరికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది అన్నమాట, ఒక ఫైట్ జరుగుతుంది. సో ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఏ కారణం వల్ల జరిగింది అంటే ఏదో కండిషన్ పెట్టి ఎన్టీఆర్ అన్నకి ఫైట్లోకి దింపాలి అని చెప్పి విలన్ ఒక పగ్గం వేస్తాడు. సో అది ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సిందే. బహుశా ఆ ఫైట్లో ఎన్టీఆర్ అన్నకి వెన్నుపోటు పొడిచి ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళేస్తారన్నమాట, ఎన్టీఆర్ అన్న తప్పు లేకపోయినా సరే. సో అందుకు ఎన్టీఆర్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి ఎన్టీఆర్ అన్న ఎప్పుడైతే ఊరు వదిలి వెళ్ళిపోతాడో అప్పుడు మనకి విలన్ యొక్క అసలైన విలనిజం, అంటే అసలైన చెడు, అసలైన అన్యాయం అన్నీ కూడా ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. తన ఎలా క్రైమ్స్ చేయాలి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఆ గ్యాప్లో ఇలా నేను చేసుకోవాలి, ఎన్టీఆర్ అన్న ఎప్పుడు వెళ్ళిపోతాడని వెయిట్ చేసి సడన్గా అన్నీ కూడా స్టార్ట్ చేస్తాడనమాట. అలాగే ఈ ఫ్రేమ్ చూడండి, పైన వచ్చేసి సొరచేప యొక్క స్కెలిటను, కిందన కూడా సొరచేప స్కెలిటను, ఆ రెండు కామనే. బట్ అది పైన ఉన్నది తండ్రి చేసిన విధ్వంసం వలన జరిగింది. కిందన వచ్చేసి కొడుకు క్యాజువల్గా అదే స్కెలిటన్ పక్క నుంచి నడుచుకుంటూ వస్తాడు. అంటే తండ్రి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉంటుంది, కొడుకు క్యారెక్టర్ చాలా కూల్గా ఉంటుంది అని ఈ చిన్న డీటెయిల్లో ఆయన కొరటాల శివ గారు మనకు కన్వే చేశారనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫ్రేమ్లో జాహ్నవి కపూర్ని కిందన వదిలేసి ఎవరో కొంతమంది విలన్స్ భయపడిపోయి ఆ ఎక్స్ప్రెషన్ అలా పెట్టి అలా భయపడుతున్నట్టు త్రూ అవుట్ అలా వస్తూ ఉంటాడనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఎన్టీఆర్ అన్న, అంటే కొడుకు క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్ అన్న మ్యాక్సిమం భయంగానే ఉంటాడు సినిమా మొత్తం కూడా. ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి, ఏ విషయంలో తలజోర్చడు, అలాగే ఎవరిని ఎదిరించడు. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనమాట. అలాగే హీరోయిన్ కూడా ఒక డైలాగ్ చెప్తుంది, సో అయ్య రూపం వచ్చిందే తప్ప అయ్య యొక్క లక్షణాలు ఏమీ రాలేదు అని చెప్పి అంటుంది. అంటే ఇద్దరూ ఒకే పోలికతో ఉంటారు, కానీ క్యారెక్టరైజేషన్స్ మాత్రం తండ్రి పూర్తిగా వైలెంట్, కొడుకు పూర్తిగా సాఫ్ట్ అని చెప్పి మనకి కన్వే చేశారనమాట. సో ఇదే ట్రైలర్లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే శ్రీకాంత్ గారిది.
ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నట్లయితే శ్రీకాంత్ గారు ఫుల్గా గెడ్డం అలాగే ముసలైపోయినట్టు మనకు కనిపిస్తున్నారు. సో ఆయన కుర్ర వయసులో ఉండేటప్పుడు యంగ్గా ఉన్న ఫాదర్ అంటే ఎన్టీఆర్ వాళ్ళ నాన్న ఆ క్యారెక్టర్తో ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు. సో అలాగే అది కూడా రివీల్ చేసేసారు కూడా. మీరు ఈ సీన్ చూసినట్లయితే పడవలో ముందు శ్రీకాంత్ పడవ నడుపుతూ ఉంటాడు, వెనక ఎన్టీఆర్ అన్న నిల్చొని ఉంటాడనమాట. సో వీళ్ళందరూ కూడా ఒకటే గ్యాంగ్ అనమాట. అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదంతా కూడా. సో ఈ సీన్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న ఏదో విషయం మీద చాలా కోపం వచ్చి ఎవరో తనని ఏదో అవమానించడం లేకపోతే ఇంకేదో చేయడం వల్ల ఎన్టీఆర్ అన్నలో ఉన్న భయాన్నంతా పక్కన పెట్టి ఒక్కసారిగా రివర్స్ అవ్వడానికి ప్రయత్నిస్తాడనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ అయితే అదే. అలాగే ఇక్కడ చిన్న ఎన్టీఆర్ అయితే ఒక ముసలావిడతో మాట్లాడతారు. ఆ ముసలావిడ మరెవరో కాదు, పెద్ద ఎన్టీఆర్ యొక్క అమ్మగారు అనమాట. అంటే మనకి ఒక డైలాగ్ అయితే చెప్పారు ఇందులో, నీ కొడుకు పంతాన్ని బట్టి బయటికి వెళ్ళిపోయాడు, ఎంత తొందరగా రాడు అని చెప్పి ఒక మాట అయితే చిన్న ఎన్టీఆర్ చెప్తాడు. సో దాని అర్థం చేసుకుంటే ఈ ముసలావిడ పెద్ద ఎన్టీఆర్ యొక్క అమ్మగారు అనమాట. అలాగే ఈ సీన్ చూడండి, ఇందులో కపాలాలే ఉన్నాయి, జస్ట్ మనిషి యొక్క ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. అది కూడా ఒక రాయికి కట్టేసి సముద్రం అడుగున కనిపిస్తున్నాయి. సో ఈ పని ఎవరు చేసి ఉంటారు? విలన్స్ చేసి ఉంటారా లేకపోతే మన హీరో చేసి ఉంటాడా అనేది జస్ట్ మనం వెయిట్ చేసి చూడాలి. సో అలాగే ఈ సీన్లో చూసుకున్నట్లయితే విలన్కి అలాగే ఎన్టీఆర్ అన్నకి ఒక ఫైట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ అన్న చేతి దగ్గరలో ఫైర్ ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎన్టీఆర్ అన్న దేనికి కూడా భయపడ్డు, ఏ విషయంలో కూడా వెనకడుగు వేయడు అని చెప్పి ఒక సిగ్నల్ టైప్ అయితే మనకి ఇందులో చెప్పారనమాట. సో సేమ్ అదే ఫ్రేమ్లో మనకి ఇంకో దగ్గర కూడా పెట్టారు. ఒక మనిషి ఒక ముసుగు కప్పుకొని పడవలో నిప్పంతా ఉన్నా సరే ధైర్యంగా నిలబడి అలానే ఉంటాడనమాట. అయితే ఆ ముసుగేసుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది జూనియర్ ఎన్టీఆర్ అన్న అని. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్టీఆర్ అన్న ఊరు వదిలేసి బయటికి వెళ్ళిపోతాడో అప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా ఒక అజ్ఞాతంలో ఉంటాడనమాట. ఎప్పుడైతే ఒక సంఘటన చేజారిపోతుందో, ఎప్పుడైతే ఊరు అనుకోని పరిస్థితుల్లో ఉండిపోతుందో అప్పుడు తన ఎంట్రీ అనేది మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడనమాట. అంటే ఆ కంబ్యాక్ ఇచ్చే సీను ఈ పడవలో ప్లాన్ చేశారనమాట. సో టోటల్గా ఈ దేవరా సినిమాలో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ఫైట్ సీన్లు అయితే ఉండబోతున్నాయి. సో ట్రైలర్లోనే మనకి దగ్గర 4-5 షాట్ల వరకు హీరో అండ్ విలన్ మధ్య ఫైటింగ్ అయితే డైరెక్ట్ ఫైటింగ్ సీన్లు అయితే చూపించారు. సో ఆ లెక్కన మనం చూసుకుంటే దేవరా పార్ట్ 1లో ఎలా లేదన్నా కూడా 5 నుంచి 6 ఫైట్ సీక్వెన్స్ అయితే మనకు పక్కాగా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ షాట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న ఒక సొరచేప సహాయంతో పైకి ఎగురుతాడు గాల్లోకి. ఆ షాట్ మాత్రం మెంటల్ మాస్, అసలు చాలా బాగా తీశాడు ఆ షాట్ మాత్రం. ఈ సీన్కి థియేటర్లో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది. సో దేవరా మూవీ టికెట్స్ ఎప్పుడు ఏ ఏరియాలో ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఏ టైంలో రిలీజ్ చేస్తారు, సో అవన్నీ డీటెయిల్స్ కూడా నేను అప్కమింగ్ డేస్లో నేను వీడియోస్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న అప్డేట్స్ అన్నీ కూడా అందజేస్తాను. థ్యాంక్ యూ.